అసెంబ్లీలో చాలా రోజులుగా తెలంగాణ ప్రజలతో పాటు చాలామంది కూడా ఒక ఆసక్తికర సన్నివేశం కోసం ఎదురు చూస్తున్నారు. సో దీంట్లో మాజీ సీఎం అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇద్దరు కూడా అసెంబ్లీలో వాళ్ళిద్దరిని చూడాలనుకున్న చాలామంది ఎవరైతే నిరీక్షించారో ఆ నిరీక్షణ అయితే ఫలించింది. సో మొత్తానికి మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీకి వచ్చారు. సో అటెండెన్స్ వేసుకున్నారు, తర్వాత అసెంబ్లీలో కాసేపు కూర్చున్నారు. ఆ తర్వాత మరి ఆయన అసెంబ్లీలో కూర్చున్న తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోకి ఎంటర్ అవుతున్న క్రమంలోనే ఆయనను దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా పలకరించారు. సో ఆరోగ్యం ఎలా ఉందని మాట్లాడారు. సో ఇరువురి మధ్య కాసేపు సంభాషణ అయితే పూర్తి స్థాయిలో మరి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఎలా ఉన్నారని, తర్వాత ఆరోగ్యం ఎలా ఉందని అడిగినట్టు కూడా తెలుస్తోంది. ఇదే అంశంలో మరి అసెంబ్లీ లాబీలో సీఎం రేవంత్ మీడియాకు ఎదురుపడిన క్షణంలో సో ఏం మాట్లాడుకున్నారంటే, మేమిద్దరం మాట్లాడుకున్న సంభాషణ మీకు ఎందుకు చెప్తామని చెప్పి కావచ్చు. అదే క్రమంలో మరి మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్ళిపోయారంటే ఆయన్నే అడగాలని చెప్పడం కావచ్చు. సో మొట్టమొదటి రోజున అయితే ఇక 2వ తేదీ వరకు మరి మధ్యాహ్నం వరకు నడిచిన అసెంబ్లీ 2వ తేదీ నుంచి మరొకసారి కూడా వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఇక ఈరోజు మరి ఇటు లాబీలో చిట్చాట్లో మాట్లాడుతూ కేటీఆర్ కావచ్చు, తర్వాత మంత్రులు కావచ్చు. సో ఇక రానున్న 2వ తేదీ నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు చాలా వేడిగా జరుగుతాయని కూడా సంకేతాలు ఇచ్చారు. ఇదే అంశంలో ఈరోజు మనం చర్చ చేస్తున్నాము. ఇక దీంట్లో మడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు. అదే క్రమంలో రామ్మూర్తి కూడా జాయిన్ అవుతారు, బీఆర్ఎస్ నాయకులు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడదాం. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ ప్రజానీకానికి, అదేవిధంగా శ్రీనివాస్ గారికి, రామ్మూర్తి గారికి అందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. మరి ఈ రోజు మనం అసెంబ్లీ మొట్టమొదటి సమావేశం చూసాం. మరి మొట్టమొదటి రోజులు ఈ రోజు జరిగింది. మరి కేసీఆర్ గారు ఈ రోజు వచ్చారు. కేసీఆర్ గారు వచ్చి ఈ రోజు అటెండ్ అయ్యారు. అటెండ్ అయిన తర్వాత అటెండ్ అయ్యే క్రమంలో రేవంత్ రెడ్డి గారు ఎంతో ఉందాతనంతో వెళ్లి కేసీఆర్ గారిని పరామర్శించి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. మనందరం చూసాం, గౌరవ సూచకంగా అందరు లేచారు. మరి దానికి కేటీఆర్ గారు లేవలేదు, అందరం కూడా మన విజువల్స్ కూడా టీవీలో చూసాం. సరే ఆయన విచక్షణ, కేటీఆర్ గారి విచక్షణ వదిలేస్తున్నాం. సో మనం ప్రోటోకాల్ నిబంధనల ప్రకారం ఒక సీనియర్ గా రేవంత్ రెడ్డి గారు వెళ్లి ఒక మాజీ ముఖ్యమంత్రి ఆ గౌరవంతో ఆయన్ని పలకరించడం జరిగింది. అది మన ధర్మం, అది రేవంత్ రెడ్డి గారి సంస్కృతి, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, రేవంత్ ఇవాళ మరి కేసీఆర్ గారి ఛానళ్ల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. మనం చూసుకున్నట్టయితే మార్చిలో అసెంబ్లీకి వచ్చారు, మళ్ళీ తర్వాత ఆగస్టు ఎప్పుడు రాలేదు, మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ లో ఈ రోజు 29వ తారీఖు నాడు వచ్చారు. అసెంబ్లీకి వచ్చి కూడా అసెంబ్లీలో కేవలం 3 నిమిషాలే కేసీఆర్ గారు ఉన్నారు. అసెంబ్లీ ఆవరణలో మొత్తం చూసుకున్నట్టయితే ఒక 11 నిమిషాలు గడిపినట్టుగా మనకు చెప్తున్నారు. సో మొత్తం మీద కొద్దిసేపు ఉండి వెళ్ళిపోవడం జరిగింది కేసీఆర్ గారు. అంటే ఇది రావడానికి కూడా ఒక లీగల్ గా, అంటే స్ట్రాటజిక్ ఏంటంటే ఖచ్చితంగా అటెండెన్స్ మీద సంతకం పెట్టాలి. లీగల్ గా ఏంటంటే కంపల్సరీగా ఎమ్మెల్యే ఇది లాస్ట్ టైం మళ్ళీ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సంతకం పెట్టాలి. కాబట్టి కేసీఆర్ గారు వచ్చి సంతకం పెట్టారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మరి దీనికి మరి రావాలి, కేసీఆర్ గారు రావాలి అసెంబ్లీలో. మనం చాలా మంది అనుకున్నాం, ఎక్స్పెక్ట్ చేసాం కృష్ణా గోదావరి నదీ జలాల వివాదాల మీదనో, లేకపోతే నదీ జలాల పంపిణీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు వాటి మీద చర్చ పెడతాను అనుకున్నాం. కానీ ఎలాంటి చర్చ లేకుండానే మరి రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు చనిపోయినట్టుగా ఆ అసెంబ్లీ స్పీకర్ గారు ప్రకటించే సమయంలో నిలిపారని చెప్పేసి మనం ఇవాళ అన్ని చూసాం మాధ్యమాల ద్వారా. సో ఇవాళ మనం ఏంటంటే కేసీఆర్ గారు రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీలో మరి కేసీఆర్ గారికి దాదాపుగా నెలకు 2,75,000 రూపాయల శాలరీ వస్తుంది తెలంగాణ ఎమ్మెల్యేలకు. నేను అనుకోవటం తెలంగాణ అలవెన్స్లు అయితేంది, శాలరీలు అయితేంది, వాళ్ళకి సంబంధించినటువంటి ఇతర ఉపయోగాలు ఎన్ని ఉంటాయి, రకరకాల బెనిఫిట్స్ అన్ని కలిపి కూడా 2,75,000 నుంచి దాదాపు 3,45,000 వరకు వస్తాయి. సో కేసీఆర్ గారు 2 సంవత్సరాల కాలంలో 2,75,000 చూసుకున్నా కూడా దాదాపుగా 66 లక్షల రూపాయలు వస్తాయి. సో ఇన్ని లక్షల రూపాయలు తీసుకొని కూడా ప్రధాన ప్రతిపక్ష హోదాలు అన్ని అవలంబించుకుంటూ అన్ని కూడా మరి పొందుతూ కూడా మరి కేసీఆర్ గారు అసెంబ్లీలోకి రావడానికి కానీ, అసెంబ్లీలో టైం గడపడానికి, ప్రజా సమస్యల మీద చర్చించడానికి కూడా ఇష్టపడట్లేదు. కేటీఆర్ గారేమో ఆయన ఏం మాట్లాడతారో ఆయనకి అర్థం కాదు, క్లారిటీ లేదు. వాస్తవం చెప్పాలంటే ప్రధాన ప్రతిపక్ష నేత, వాస్తవంగా అది ఎవరికి కేసీఆర్ గారికి ఉంటుంది. కేటీఆర్ గారు ఆయన కొడుకు కావచ్చు, వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చులే, కానీ ఆ హోదా అఫీషియల్ గా ఏంటంటే డిజిగ్నేటెడ్ హోదా ఎవరికి ఒక క్యాబినెట్ ర్యాంక్ కూడా, కేసీఆర్ గారికి కూడా ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది ప్రతిపక్ష హోదాలో. సో ఆయన వస్తే బాగుండు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే కోరుకున్నారు, రావాలి. మరి మనం చూసాం, మన అసెంబ్లీలో మన తెలంగాణ భవన్ లో రేవంత్ మీటింగ్లు పెట్టుకొని మరి కేసీఆర్ గారు చాలా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారు. మనం మాట్లాడతాడు, ఇక అసెంబ్లీకి వస్తాడు, ఇది చేస్తాడు అనుకున్నాం శ్రీనివాస్ గారు. కానీ అట్లాంటిది ఏం జరగలేదు. సో ఇవాళ ఏంటంటే మేమేమంటున్నాం అంటే వచ్చినప్పుడు ఖచ్చితంగా పాల్గొని ప్రజా సమస్యల మీద చర్చిస్తే బాగుండనేది కూడా నా ఉద్దేశం.
ఎందుకంటే గోదావరి జలాలు కావచ్చు, అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారు మన గోదావరి నదీ జలాలు ఏ విధంగా పంపిణీ జరిగినాయి, కృష్ణా జిల్లా నదీ జలాలు ఏ విధంగా పంపిణీ జరిగినాయి, తెలంగాణకు ఈ 10 సంవత్సరాలు వాళ్ళ ఆయామలు ఏ విధంగా అన్యాయం జరిగింది నదీ జలాల పంపిణీలో, అవన్నీ మనం చూసాం గతంలో. వచ్చిన తర్వాత 2 సంవత్సరాల సంది కూడా కాంగ్రెస్ పార్టీ అవన్నీ సరి చేసుకుంటూ నదీ జలాలను కూడా సెట్ చేసుకుంటూ ఇంత దూరం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 1వ తారీఖు నాడు కూడా మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇస్తారు. సో ఎందుకంటే ఆయనకు ఉత్తమ్ సార్కి చాలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అని చాలా సబ్జెక్ట్ మీద బాగా గ్రిప్ ఉంది. ఇరిగేషన్ మినిస్టర్ గా సార్ కూడా బాగా గ్రిప్ ఉంది. సో ఇవాళ కేసీఆర్ గారి దగ్గర మరి వాళ్ళు వచ్చి దాని మీద మాట్లాడితే బాగుండేది ప్రధాన ప్రతిపక్ష హోదాలో. మరి అట్లా మేము ఎక్స్పెక్ట్ చేశాం యాక్చువల్ గా ఎక్కడ కూడా. మరి అది ఎవరు కూడా ఊహ కదకుండా అసెంబ్లీలో కేవలం 3 నిమిషాల నుండి వెళ్ళిపోవడం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే సమావేశాలు జరిగినప్పుడు ప్రతిపక్ష పాత్రలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మరి ఆయన ప్రజల యొక్క పక్షం నిలబడి తన గొంతులు వినిపించాలి. ప్రధాన ప్రతిపక్షం కానీ ప్రభుత్వానికి ఏమైనా సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతిసారి అంటున్నారు, శ్రీనివాస్ గారు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే మేము తీసుకుంటామని కూడా అంటున్నారు. అది విమర్శనాత్మకంగా కాకుండా సద్విమర్శనాత్మకంగా. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊరికే అంటారు ఎన్నికలప్పుడే తప్ప ఎలక్షన్ల గురించి నేను ఆలోచించను అంటారు. మరి అట్లా మరి కేసీఆర్ గారు కూడా రాజకీయాల పరంగా కాకుండా వాళ్ళ ప్రజలకు ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజలకు దిశానిర్దేశం చేయడం, ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వడం చేస్తే ఆయన అనుభవంగా ఎన్నో ఉపయోగపడతాయి. ఇప్పుడు హరీష్ రావు గారు విమర్శించడం, కేటీఆర్ గారు విమర్శించడం కాదు ఇక్కడ, ప్రతి విమర్శలకు కాదు ఇక్కడ మనం. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం మనకి. రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. శ్రీనివాస్ గారు. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఓకే అంటే గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, ఇప్పుడు 2 ఏళ్ళుగా కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే కేంద్రం నుంచి నిధులు